రికార్డు బద్దలు కొడుతున్నాడు అబద్ధాలు చెప్పుకుంటూ. రైట్. విజయ్ గారు మీరేం చెప్తారు? ఒక్కసారిగా కొంత పొలిటికల్ హీట్ జనరేట్ అయింది కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్తో. మళ్ళీ క్రియాశీలకంగా ఆయన కొంత వస్తారు, రాజకీయాల్లోకి బయటకు వస్తారు అనేటటువంటి హోప్ను అయితే కొంత బీఆర్ఎస్ శ్రేణులకు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫిబ్రవరిలో ఒక మీటింగ్ కూడా పెడతా ఉన్నారు. ఇమీడియట్గా సీఎం కూడా రెస్పాండ్ అయ్యారు, కొంత కౌంటర్ ప్రయత్నం కూడా చేశారు. ఏం చెప్తారు? ప్రస్తుతానికి పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తొలిసారిగా మాట్లాడినట్టే కేసీఆర్ గారు ఈరోజు ప్రధానంగా. ఎందుకంటే జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఒక 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ రైతాంగ సమస్యలకు సంబంధించినటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు ఉన్నటువంటి అంశాన్ని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేయడానికి వచ్చినటువంటి సందర్భం, రైతాంగం అంతా వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు. ఆ మాటల్లో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో దాదాపు 400 రోజులు ఏడాది దాటిపోయినటువంటి పాలనలో స్కీమ్స్ ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ అవుతలేవు, మొత్తం వెనుకబడిపోయినటువంటిది. ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా కొత్త ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశము. రాజకీయంగా ఇక మేము యాక్షన్ ప్లాన్లోకి దిగుతాము, ప్రత్యక్ష ఆందోళనలోకి, ప్రత్యక్ష పోరాటంలోకి. ఎందుకు? ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా ఉన్నటువంటి బాధ్యతగా, ప్రతిపక్ష పార్టీగా మేము ఒక ఆందోళన కార్యక్రమాలు, ప్రత్యక్ష పోరాటాలు చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ప్రజలకు కావలసినటువంటి ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామనే ఇంటెన్షన్ తోటి చెప్పినటువంటి మాటల్లాగా చూడాల్సినటువంటి. అదొక ఆర్షిగా మేము కొడితే దిమ్మ తిరిగిపోవాలి, మేము వచ్చినటువంటి సందర్భంలో మేము అట్లాంటి ఎమ్మటే మీటింగ్ పెట్టుకుంటాం. మేము ఆ లోపు దీనికి కావాల్సిన ఏర్పాట్లు దాదాపు ఏడాది పాటు కేసీఆర్ స్పందించలేదంటే ఇప్పుడు స్పందించినంటే దాదాపు ఒక గ్రౌండ్ ప్రిపేర్ అయినట్టు కనిపించేస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాస్తవానికి కూడా నిన్న ట్విట్టర్కి సంబంధించిన ఎక్స్ ఖాతాలకు సంబంధించినటువంటిది కాంగ్రెస్ హ్యాండిల్ లేదు, ఓన్గా కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ చేస్తుంది. ఎవరు మ్యానిపులేషన్ చేసినటువంటిది కాదు, ఏం కాదు. వాళ్ళు పెట్టుకున్న వెటకారంగా పోలింగ్ పెట్టినా ప్రజాపాలన వద్దు, ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ పాలనే కావాలని ఎక్కువ శాతం ఓటింగ్ వచ్చింది. అయితే వాళ్ళకు కూడా షాక్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా షాక్ అయిపోయింది. వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులను క్లాస్ కూడా తీసుకున్నారు, వాళ్ళు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్నటువంటి వాళ్ళ ఇది క్వశ్చన్ ఎవరు పెట్టమన్నారు ఏంది అంటే అక్కడ ఒక షో తెలుస్తుంది, ఒక ప్రజల పల్స్ తెలుస్తున్నది, ప్రజల పల్స్. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఇటువంటి ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఉపయోగపడింది. దాంతో ఒక పల్స్ తెలుస్తున్నటువంటిది కనిపించింది. ఆ పల్స్ ని బేస్ చేసుకోవడం, ప్రజల్లో ఈ మధ్యకాలంలో రైతు భరోసాకు సంబంధించినవి కావచ్చు, ఇండ్లకు సంబంధించి పెన్షన్స్ కు సంబంధించినటువంటి ఏవి కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి కనిపించట్లేదు. ఇవన్నీ నేపథ్యంలో ఒక వైబ్రేషన్ లాగా, ఒక ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసినటువంటి నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ అట్లా మాట్లాడడం, దానికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు, సీఎం ఇంక్లూడింగ్ సీఎం కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్. దాదాపు మాట్లాడక కేసీఆర్ ఒక్కసారి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఒకేసారి మొత్తం మళ్ళీ కేబినెట్ అంతా స్పందించినటువంటి సిచ్యువేషన్, పార్టీ నాయకత్వం అంతా స్పందించినటువంటిది కనిపిస్తుంది. అదొక పొలిటికల్ హీట్ పెరిగింది రాష్ట్రంలో ఉన్నట్టుండి. ఒకేసారి కేసీఆర్ మాట్లాడేసరికి రాష్ట్రంలో రెండు పార్టీల మధ్యలో మరింత పొలిటికల్ హీట్. ఫిబ్రవరిలో సభ పెట్టడము, అదేవిధంగా ఎలక్షన్స్ కూడా, స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము సిద్ధమవుతున్నాం, రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా దానికి సంబంధించిన పెట్టేసి ఎలక్షన్లకు పోతాము అనే ఒక సంకేతం కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక రకమైనటువంటి హాట్ దాదాపు ఇప్పటికైతే కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల దాడి నడుస్తుంది. మొత్తం పాలిటిక్స్ అంతా కూడా ఈ రెండు పార్టీల మధ్య ఎక్కువగా ఈ కామెంట్స్ వల్ల కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ నిజంగా కేసీఆర్ యాక్టివేట్ అయితే మళ్ళీ పాలిటిక్స్ లో, బీఆర్ఎస్ ఇంకొంత యాక్టివేట్ అయితే బీజేపీ సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ బీఆర్ఎస్ ఆల్రెడీ యాక్టివ్లోనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అంటే కేసీఆర్ చెప్తేనే చేస్తున్నటువంటిది అనుకోవాల్సిన పార్టీ నిర్ణయం. అది పార్టీ అధ్యక్షుడిగా పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటిది చూడాలి. బీజేపీకి సంబంధించినటువంటి అంశం ఏంటంటే, బీజేపీకి మొన్న 8 పార్లమెంట్ సీట్లతోటి వచ్చాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ వేయాలనుకున్నా, బీజేపీ పార్టీ బాగా డెవలప్ కావాలనుకున్నా, వాళ్ళు ఒక తెలంగాణ పట్ల, తెలంగాణ వారికి ఉన్నటువంటి ఒక చిన్న చూపు, సవితి తల్లి ప్రేమ, దాన్ని పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.
వాళ్ళు ఇప్పటికి కూడా ఏ రకంగా అది తల్లిని చంపి బిడ్డనిచ్చిర్రు అనడం, తెలంగాణ పట్ల ఒక చిత్తశుద్ధి లేకపోవడం, ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు బెదిరిపై ఆంధ్రాకు నిధులు ఎక్కువ ఇవ్వడం, 8 మంది ఎంపీలు ఉన్న నిధులు ఇస్తలేరు, మంత్రి ఉంటాడు, కిషన్ రెడ్డి ఉంటాడు, ఇటు హైదరాబాద్కు నిధులు ఇవ్వరు, ఆంధ్రప్రదేశ్కు ఉక్కు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరంగా కూడా చూస్తారు, పోలవరానికి నిధులు ఇస్తారు, అమరావతికి నిధులు ఇస్తారు, అదనపు నిధులు మీరు చట్ట ప్రకారం చట్టబద్ధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు నిధులు అవి ఇంప్లిమెంటేషన్ చేయకపోగా అదనంగా ఇస్తున్నటువంటిది. తెలంగాణకు 8 ఎంపీలు ఇచ్చి మంత్రి ఉన్నా కానీ ఏం లేనటువంటిది. అందుకనే తెలంగాణలో బీజేపీది అప్పుడప్పుడు గాలి వచ్చిపోయినట్టే కనిపిస్తుంటది. అది చూడాలి. మొత్తం మీద పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్యలో కొనసాగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. రైట్ మనతో పాటు బీఆర్ఎస్ నుంచి ఎర్రలో శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, కేసీఆర్ రావాలి అంటూ ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కోరినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలిటిక్స్ రాకపోవడం, ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల కొన్ని విమర్శలు వచ్చే, విశ్లేషకుల నుంచి కూడా కొన్ని విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడైనా అసెంబ్లీకి హాజరవుతారా? ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ అయితే మీ పార్టీలో కొంత హోప్స్ పెంచాయి, కొంత బూస్ట్ ఇచ్చినట్టే కనిపించాయి. కానీ అసెంబ్లీకి వస్తారా? అసెంబ్లీకి రాకపోతే మళ్ళీ తిరిగి విమర్శలు చెల్లే అవకాశం ఉందిగా? డెఫినెట్ గా అసెంబ్లీకి వస్తాడు, ప్రజల మధ్యలోకి వస్తాడు, సమస్యలన్నీ తెలుసుకుంటాడు, ప్రజల కోసం తిరుగుతాడు. వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, వీళ్ళు ప్రామిస్ చేసినటువంటి అంశాల మీద మాట్లాడతాడు. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు కదా. ఇక వీళ్ళు మాట్లాడితే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలో ఒక్కరోజు జైరాబాద్ రైతులు వచ్చి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఇలా వీళ్ళు తట్టుకోలేకుండా మొత్తం అందరికి ఎక్కడికెక్కడ స్పందిస్తా ఉన్నారు. వాస్తవంగా కేసీఆర్ గారు అన్న వాటి ఇది తప్పేముందండి? కేసీఆర్ గారు మాట్లాడిన వాటి ఏ ఒక్కటన్నా అబద్ధం ఉన్నదా? వీళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలు చెప్పిండ్రు? 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన అందిస్తాము అని చెప్పిండ్రు. ముళ్ళ కంచెలు ఉండయి, దిగ్బంధాలు ఉండయి, నిర్బంధాలు ఉండయి, ఇవన్నీ చెప్పిండ్రు. ముళ్ళ కంచెలు ఎక్కడ లేవండి, నిర్బంధాలు ఎక్కడ లేవండి. ఈ గడిచిన 420 రోజులల్లా నిన్నటికి 420 రోజులైంది. 420 హామీలు, 420 రోజులు. ఈ 420 రోజులల్లా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎన్నిసార్లు అరెస్ట్ చేసిందండి? టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో ఎన్నిసార్లు దిగ్బంధాలు జరిగినాయి? ధర్నా చేయడానికి పర్మిషన్ లేదు, మాట్లాడడానికి పర్మిషన్ లేదు, ఎక్కడన్నా వెళ్ళాలని పర్మిషన్ లేదు, రైతు పరామర్శకు పర్మిషన్ లేదు, గురుకులాలకు పరామర్శించాలంటే పర్మిషన్ అయితే శ్రీనివాస్ గారు ఒక్క విషయం చెప్పాలి. శ్రీనివాస్ గారు, తులం బంగారానికి ఆశపడి ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేశారు అంటే అసలు గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్లో అసలు ఏ తప్పులు జరగలేదా? ఆ తప్పుల పట్ల ప్రజల్లో అసలు అసంతృప్తే లేదా? ఏ అసంతృప్తి లేకుండా కేవలం పథకాలకు ఆశపడి ఓట్లేసారనడం కరెక్టా? నేనేమంటున్నా, తులం బంగారము నీకు రాగానే 2 లక్షలు కాదు, 2 లక్షలు తెచ్చుకోండి, నేను 2 లక్షలు ఇస్తామని చెప్పిండు. ఒకటి. రెండోది, కేసీఆర్ ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి 1,00,000 కాదు, 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండు. ఇలా వీళ్ళు అన్ని లేనిపోని హామీలు ఇస్తేనే కదా నిజంగా కూడా ప్రజలు కొంత ఆలోచన చేసింది. అదే ఓన్లీ హామీలకే అంటారా? మీ మీద అసలు ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేదంటారా? కేవలం హామీలకు ఆశపడి ఓట్లేసారా కాంగ్రెస్ కి? నేనేమంటున్నా, హామీలనే కాదు, నేను ఆశపడిందని అంటలేను. కానీ ఇలా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు తులం బంగారం అన్నారు, 2,000 కాదు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పిండ్రు. మహాలక్ష్మి కింద 2,500 ఇస్తామని చెప్పిండ్రు. వీళ్ళు చెప్పండి ఏందండి? వీళ్ళ నోటికి ఏది వస్తే అది చెప్పేసిండ్రు. అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే 10 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నది, నేను కాదనను. కాబట్టి కొత్త ధనము చూద్దామని ప్రజలు అనుకోవచ్చు. వీళ్ళ హామీలు అమలు కానీ అలివి కానీ హామీలు ఇవ్వడం వల్ల కూడా ప్రజలు డైవర్ట్ అన్నది దాంట్లో సందేహం లేదు. కానీ ఇలా వాళ్ళు మొత్తానికే ఇవన్నీ లేనిపోని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అన్నారండి. ఏ ఒక్క గ్యారంటీ అయినా అమలు అయిందా? 420 హామీలలో ఒక్క హామీ
420 హామీలలో ఒక్కటైనా అమలు జరిగిందా? ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం, తర్వాత దాన్ని వెనక్కి తీసుకుపోవడం, అంతకు మించి ఎక్కడైనా జరిగిందా ఈ రాష్ట్రంలో? 420 రోజులలో పలానా ప్రాజెక్టును సంపూర్ణంగా అమలు చేయగలిగిన వారు చెప్పేటువంటి ధైర్యం ఈ ప్రభుత్వం దగ్గర ఉందా? శ్వేతపత్రం విడుదల చేసేటువంటి ధైర్యం ఉన్నదా? ప్రజలను డైవర్ట్ చేసిండ్రు కదా, ప్రజలను మైండ్ డైవర్ట్ చేసి నేను రాగానే మీరు పోయి తెచ్చుకోండి, అవా 2 లక్షలు తెచ్చుకోపో అన్నాడు. 2 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఎంతమందికి ఇచ్చిండ్రు? 41 లక్ష మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. 31,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిండ్రు. ఇలా వాళ్ళు ఇచ్చింది ఎంతండి? 20 లక్షల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 17 లక్షల మంది రైతులకు ఇచ్చిండ్రు. తీరా ఇచ్చినమని చెప్తుండ్రు. తీరా అకౌంట్ లో ఎంత పడ్డాయి? 11 నుంచి 12,000 రైతులకు మాత్రమే ఇలా రైతుల అకౌంట్లలో పడ్డటువంటి చూస్తా ఉన్నాం. మరి ఇక మిగిలిన డబ్బంతా ఏడిపోయింది? మీరేమో 20,000 కోట్లు ఇస్తామని చెప్పి 20,000 కోట్లు ఇస్తున్నామని చెప్తుండ్రు, కానీ 10 నుంచి 12,000 కోట్లకు మించి పడలేదు. మరి ఇలా ఏం మాట్లాడుతుంది ప్రభుత్వం? ఓకే శ్రీనివాస్ గారు, రైట్. సతీష్ మాదిక్ గారు ఏం చెప్తారు?